హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి కి సంబంధించి మరి ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయకపోవడంతో చాలా మంది అభ్యర్థులకు మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు సెలెక్ట్ కాలేదు అనే ఆందోళన అనేది రేకెత్తుతోంది. ముఖ్యంగా ఎవరైతే బార్డర్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, అలాగే మరి సెలెక్ట్ అవుతామని ఆశతో ఉన్నారో వారంతా కూడా దాదాపుగా 2-3 రోజుల నుంచి ప్రతి క్షణం క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి కాల్ లెటర్ వచ్చిందా అని చెక్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి ఆందోళన అంతా ఉండకూడదు అంటే ప్రభుత్వం సెలక్షన్ లిస్ట్ విడుదల చేసినట్టయితే ఎటువంటి ఆందోళన అనేవి అభ్యర్థులకు ఉండేవి కాదు అంటూ మరి తెలియజేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి మరి ఎమ్మెల్సీ గారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒకసారి దాన్ని మనం గమనిద్దాం. డిఎస్సి 2025 సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలి. పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. డిఎస్సి 2025 సెలక్షన్ కు సంబంధించి అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఆన్లైన్ లో కాల్ లెటర్లు పంపడం జరిగింది. ఈ విధంగా చేయడం వలన కొంతమంది అర్హత సాధించిన వాళ్ళకి కాల్ లెటర్లు రాలేదు అనే అపోహలు ఉన్నాయి. వివిధ రిజర్వ్డ్ కేటగిరీ వారు ఓపెన్ లో సెలెక్ట్ అయినా వారిని కూడా రిజర్వ్డ్ కేటగిరీలో చూపించారు అంటున్నారు. కావున అర్హత సాధించినటువంటి వారి సెలక్షన్ లిస్ట్ ను విడుదల చేయాలని, కేటగిరీ వారి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని పీడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. ఈ సందర్భంగా డిఎస్సి 2025 కు సంబంధించి పలు సమస్యల మీద డిఎస్సి కన్వీనర్, పాఠశాల విద్యా కమిషనర్, పాఠశాల ప్రధాన కార్యదర్శి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారులకు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ప్రధానంగా డిఎస్సి 2025 అభ్యర్థులు గందరగోళాన్ని నివారించడానికి సెలక్షన్ లిస్టు విడుదల చేస్తూ కేటగిరీ వారి కట్ ఆఫ్ మార్కులను విడుదల చేయాలని, అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకునే సందర్భంలో పోస్టుల ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ పెట్టుకునే సందర్భంలో పొరపాటున గాని లేక అవగాహన లేక గాని లోయర్ క్యాడర్ పోస్టు ముందు పెట్టి తదుపరి హయ్యర్ క్యాడర్ పోస్టు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వారికి ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని, దూర విద్య ద్వారా విద్యను అభ్యసించిన వారికి డిఎస్సి రాయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని, కానీ సెలెక్ట్ అయ్యేసరికి మీకు అర్హత లేదని చెప్పడం సరికాదని వారికి కూడా సెలక్షన్ లిస్ట్ లో చేర్చాలని, అదే విధంగా డిఎస్సి అప్లికేషన్ చివరి తేదీ నాటికి అర్హతలు సాధించి తదుపరి సర్టిఫికెట్లు వచ్చిన వారిని, ఉద్యోగార్హత సాధించే వారిని కూడా సెలెక్ట్ లిస్ట్ లోకి చేర్చాలని కోరడం జరిగింది. మరి మొత్తానికి డిఎస్సి సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వాలని, అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ను మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ కోరడాన్ని చూస్తూ ఉన్నాం. ఇదే సమాచారాన్ని మరి నేరుగా వీడియో రూపంలో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2025 పేరుతో మెగా డిఎస్సిని ప్రభుత్వం చాలా రోజుల తర్వాత నిర్వహించి నియామకాలు చేయడం చాలా ఆనందదాయకం. ఆ సందర్భంగా ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అయితే ఈ డిఎస్సి 2025 అభ్యర్థులు ఎదుర్కొనే కొన్ని సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ఇటు కన్వీనర్ గారికి, కమిషనర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, లోకేష్ గారిని కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆన్లైన్ లో సెలక్షన్ లిస్టులు పంపించడం జరిగింది. ఆ సెలక్షన్ లిస్టులు ఎవరికి వచ్చినాయి, ఎవరికి రాలేదు అనే ఒక గందరగోళం అయితే ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క సెలక్షన్ లిస్టుని విడుదల చేయాలని చెప్పి కేటగిరీ వారీగా వారి యొక్క మార్కుల యొక్క కటాఫ్ మార్కుల్ని విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా కొంతమంది అభ్యర్థులు రిజర్వ్డ్ కేటగిరీ కలిగినటువంటి అభ్యర్థులు ఓపెన్ లో సెలెక్ట్ అయితే వాళ్ళని రిజర్వ్డ్ గా కేటాయిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తాయి. కాబట్టి ఆ విధంగా వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలని చెప్పి, అదేవిధంగా రెండో వైపు అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి సందర్భంలో పోస్టుల యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకున్నటువంటి సందర్భంలో అవగాహన లేక కానీ పొరపాటును కానీ లోయర్ క్యాడర్ యొక్క పోస్టుల్ని ముందుగా పెట్టుకుని హైయర్ క్యాడర్ యొక్క పోస్టులు తర్వాత పెట్టుకున్నటువంటి కొంతమంది అభ్యర్థులు పెట్టుకున్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి ముందుగా ఆప్షన్స్ ప్రయారిటీని మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా డిస్టెన్స్ మోడ్ లో విద్యను అభ్యసించినటువంటి అభ్యర్థులు కూడా డిఎస్సి పరీక్ష రాయడానికి మరి ఈ సమాచారాన్ని మనం సేమ్ మరి ఎమ్మెల్సీ మూర్తి గారి మాటల్లో కూడా విన్నాం. మరి డిఎస్సి 2025కు సంబంధించి సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని, అలాగే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మార్చుకోవడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానంగా కోరడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండేటటువంటి అభ్యర్థులకు ఈ రోజు కాల్ లెటర్స్ వారి యొక్క క్యాండిడేట్ లాగిన్ లో జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.